గ్యాస్ స్టవ్ మీద మూకుడులో నూనె మరుగుతుంది. గట్టు మీద పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పోపులు పెట్టి, రవ్వ ప్యాకెట్, ఉప్పు డబ్బా, నేతి ప్యాకెట్, జగ్తో నీళ్లు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. అన్నీ పద్ధతి ప్రకారం మూకుడులో వేస్తే ఇంకేముంది, ఉప్మా రెడీ. ఆ రోజు వంట చేయడం విద్యవంతు. అతనితో పాటే ఉండే మిగిలిన 2 రూమ్మేట్స్ ఇంకా గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. దేవుడా, వీళ్ళిద్దరూ ఏమైపోతారో! ఒక స్పూన్ ఉప్మా నోట్లో పెట్టుకోగానే అనుకున్నాడు విద్య. ఇంకా అతను చేయవలసిన పని మిగిలే ఉంది. ఇంతలో అతని ఫోన్ మోగింది. అమ్మేమో అనుకుంటూ ఫోన్ చూసుకుంటే స్క్రీన్ మీద ప్రసాద్ మావయ్య అని డిస్ప్లే అవుతుంది. అనుపమ పెళ్లి మళ్ళీ అందరి మధ్య సన్నగిల్లుతున్న సంబంధాలను మెరుగుపరుస్తుంది. ఎందుకు చేశాడు హఠాత్తుగా అని అనుకుంటూ, హలో మావయ్య, ఎలా ఉన్నావు? ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే వినయంగా పలకరించాడు విద్య. ఏంటి మావయ్య, చెప్పు. ప్రసాద్ సందేహించడం గమనించి చనువుగా అడిగాడు. నాకు ఒక సహాయం చేయగలవా? చెప్పు మావయ్య, ఏంటి విషయం? అది కాదురా, నేను ఆఫీసు పని మీద వైజాగ్ వచ్చాను. వంశీకి హై ఫీవర్, అసలు మాట్లాడలేకపోతుంది. అవునా? కంగారు పడ్డాడు విద్య. 2 డేస్ నుండి అలాగే ఉంది. మామూలు జ్వరమే అనుకున్నాం, కానీ ఇప్పుడు కనీసం లేవలేనట్టు మాట్లాడుతుంది. నేను బయలుదేరి రావటానికి వీలులేదు. అత్త ఒకటి అంటూ నసిగాడు ప్రసాద్. నువ్వు అత్త కూడా కంగారు పడకండి. నేను వెళ్ళి వంశీని చూసొస్తాను. అవసరమైతే హాస్పిటల్కి తీసుకెళ్తాను. ఏం వర్రీ అవ్వద్దు అని భరోసాగా చెప్పాడు విద్య. విద్య ఒక పూటకి ఆఫీసులో అనుమతి తీసుకుని వంశీ ఉండే హాస్టల్కి వెళ్ళాడు. ఉమెన్స్ హాస్టల్లోకి అబ్బాయిల్ని రానివ్వరు కనుక సరాసరి వార్డెన్ ఉండే గదికి వెళ్ళి, నా పేరు విద్యాసాగర్, నమస్తే అంటూ వార్డెన్కి ముందుగా తనని తాను పరిచయం చేసుకున్నాడు. నమస్తే ప్రతి నమస్కారం చేసి, మీరు ఎవరన్నట్టుగా ప్రశ్నించింది వార్డెన్. వంశీప్రియ, మా మామయ్య గారి అమ్మాయినండి. తనకి ఫీవర్గా ఉంది కదా, హాస్పిటల్కి విద్య చెప్పబోతుండగా, కానీ మిమ్మల్ని నేను ఇంతకు ముందు చూడలేదు అంది వార్డెన్. మీరు చూడకపోయినా వంశీకి నేను తెలుసు కదా, తను గుర్తుపెడితే మీకు అర్థమవుతుంది. ముందు తనని ఒకసారి తీసుకురండి, హాస్పిటల్కి తీసుకువెళ్తాను. సమయానికి తన రూమ్మేట్ సింధు కూడా లేదు, వాళ్ళ ఊరు వెళ్ళింది. మాకు కూడా ఉండి చూసుకోవడం కుదరదు కదా, ఉండండి, నేను వెళ్ళి తనని కిందికి తీసుకువస్తాను అని చెప్పి వార్డెన్ పైకి వెళ్ళి చాలాసేపటి తర్వాత వంశీని తీసుకువచ్చింది. ప్రసాద్ ఎందుకంత కంగారు పడుతున్నాడో వంశీని చూస్తే కానీ అర్థమవలేదు విద్యకి. ముఖం వాడిపోయి, జుట్టు రేగిపోయి పిచ్చిదానిలా ఉంది వంశీ. మనిషి చాలా చిక్కిపోయింది. అన్ని మెట్లు దిగి కిందికి రావటం వల్ల ఇక నుంచోలేక విద్య చూస్తుండగానే అక్కడున్న కుర్చీలో కూలబడింది. వంశీ, బైక్ మీద రాగలవా అని అడిగాడు విద్య. ఆమెకు ఆ ఊ అని చెప్పే శక్తి కూడా లేదు. నువ్వు రాలేకపోతే ఆటోలో వెళ్దాం హాస్పిటల్కి అడిగాడు విద్య. అంత నీరసంలోనూ విద్య ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు వంశీకి. బైక్ అంది నీరసంగా. ఆమె ఎందుకంత నీరసపడిపోయిందో అర్థం కాలేదు విద్యకి. జాగ్రత్తగా రా అంటూ ఆమెను లేపి తన చెయ్యి ఒకటి ఆమెకి ఆసరాగా ఇచ్చి మరో చేతిని ఆమె భుజం చుట్టూ వేసి జాగ్రత్తగా ఆమెను బైక్ వద్దకు తీసుకెళ్లాడు. విద్య బైక్ స్టార్ట్ చేసి 2 సైడ్స్ కాలు పెట్టుకుని కూర్చో అని చెప్పాడు. వంశీ అభ్యంతరం చెప్పే స్థితిలో లేదు. అతను చెప్పినట్టే చేసింది. ఆమె కూర్చున్నాక బైక్ని ముందుకు పోనిచ్చాడు. అటువంటి సమయంలో ఏదో ఒక దానికి కాకుండా తనకి తెలిసిన చోటికి తీసుకెళ్లడం మంచిదనిపించి ఎప్పుడూ తను వెళ్లే చిన్ని నర్సింగ్ హోమ్కి తీసుకువెళ్లాడు విద్య. వంశీ, విద్య ఇద్దరూ ఊహించని విధంగా మనిషి చాలా వీక్ అయిపోయింది. అడ్మిట్ చేసేయండి అన్నారు డాక్టర్. ఆమెను వెంటనే అడ్మిట్ చేసుకుని సెలైన్ పెట్టారు. వంశీ బరువుగా అనిపిస్తున్న రెప్పల్ని తెరిచి ఉంచలేక కళ్ళు మూసుకుంది నీరసంగా. విద్యాసాగర్, మీరు విన్నారుగా, ఆమెకి మంచి క్యాలరీ డైట్ ఇవ్వాలి. నాకు తెలిసి వేరే ఏం ఉండదు. నీరసపడటం వల్ల తను అలా ఉంది. ఎక్కడో లంచ్ చేశారని చెప్పారు కదా, ఫుడ్ పాయిజన్ అవ్వటంతో అసలు ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది. అప్పుడే ఫిజిషియన్ని కన్సల్ట్ చేస్తే ఇలా ఉండేది కాదు. ఎనీవేస్, ఇంట్లో వండినవే పెట్టాలి. తను హాస్టల్లో ఉంటుందన్నారు, మరేం చేస్తారు అని అడిగారు డాక్టర్. నేను జాగ్రత్తగా చేసి తీసుకువస్తాను అన్నాడు విద్య. మీకు తెలుసుగా, నేను కొత్తగా ప్రాక్టీస్ పెట్టాను, స్టాఫ్ తక్కువ, సో మీరే వచ్చి దగ్గరుండాలి. షూర్ డాక్టర్, థ్యాంక్ యూ. విద్య చెప్పగానే డాక్టర్ తన పని మీద తను వెళ్ళిపోయారు. ప్రసాద్కి తెలిస్తే కంగారు పడతాడని విద్య అతనికి విషయం తెలియనివ్వలేదు.
హాస్టల్లోనే రెస్ట్ తీసుకుంటున్నట్టు చెప్పాడు. ఒక పూట పెట్టిన సెలవుని రోజంతటికీ పొడిగించుకోక తప్పలేదు విద్యకి. చాలాసేపు అతను వంశీతోనే ఉన్నాడు. కానీ ఆమెకి ఏదో ఒకటి చేసుకురావాలి. అందుకని అక్కడ ఉండే నర్సు ఒక ఆమెని కొద్దిగా మంచి చేసుకుని తన ఇంటికి వెళ్ళాడు. డాక్టర్ చెప్పినట్టు సగ్గుజావ చేయటానికి గాయత్రికి ఫోన్ చేశాడు విద్య. తల్లి చెప్పినట్టే జావ తయారు చేసి దాన్ని ఒక బాక్సులోకి మార్చి వంశీ దగ్గరికి వెళ్ళాడు. అతను వెళ్ళేసరికి వంశీకి మెలకు వచ్చింది. ఎలా ఉంది ఇప్పుడు అని అడిగాడు విద్య. అప్పటిదాకా నర్స్ కూర్చున్న కుర్చీలో కూర్చుంటూ బాగానే ఉంది అంది వంశీ మెల్లగా. ఉదయం మీద ఆమె చాలానే కోరుకుంది. ఆ మాత్రం మార్పు వస్తుందని విద్య కూడా ఊహించలేదు. ఇదిగో తినాలి అన్నాడు విద్య. వంశీ లేచేందుకు సహాయం చేస్తూ వద్దు అంది వంశీ. అలా అంటూనే ఈ స్థితి తెచ్చుకున్నావు. విద్య అలా అనగానే వంశీకి పౌరుషం పొడుచుకు వచ్చింది. ఈ కోపాలకేం తక్కువ లేదు అంటూ విద్య స్పూన్తో జావ తీసి ఆమెకి తినిపించాడు. అది కష్టం మీద కొద్దిగా తినగలిగింది. తిన్నాక మళ్ళీ నిద్రపోయింది. సాయంత్రం దాకా లేవలేదు. విధి ఏదో పేపర్ చదువుకుంటూ కాలక్షేపం చేశాడు. సాయంత్రం వంశీ కళ్ళు తెరిచేసరికి విద్య పేపర్ చదువుకుంటూ కనిపించాడు. థ్యాంక్ యూ సాగర్. వంశీ మాటలు వినిపించి ఆమె వైపు చూశాడు. ఉదయం తను చూసిన వంశీకి ఇప్పుడు వంశీకి చాలా మార్పు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పింది మనస్ఫూర్తిగా. ఇట్స్ ఓకే. అత్త వాళ్ళకి నీ గురించి చెప్పలేదు. హాస్టల్లోనే ఉన్నావని అనుకుంటున్నారు. అదే చెప్పి ఒకసారి మాట్లాడు అంటూ ఆమె మొబైల్ ఆమెకి అందించాడు. వెంటనే వంశీ అదే పని చేసింది. ఆమె ఫోన్ పెట్టేశాక ఫ్రెండ్స్ అన్నాడు విద్య తన చేతిని ముందుకి చాపుతూ. వంశీ తన ఎడమ చేతిని ముందుకి జరిపింది. విద్య ఆ చేతిని పట్టుకునే కరచాలన చేస్తూ ఒక విషయం అడిగినా అడిగాడు వెంటనే. అడుగు అంది వంశీ తన మనసులో ఉదయించిన ఊహలను పక్కకు తరుముతూ. ఆమె ఊహలకి భిన్నంగా కిరీటి ఎవరు అని అడిగాడు. విద్య ఈ ప్రశ్న అడుగుతాడని మాత్రం వంశీ ఊహించలేదు. కిరీటి గురించి విద్యకి తెలిసే అవకాశం లేదు. కానీ ఎలా తెలిసిందో ఆమె అరక్షణంలో కనిపెట్టి ఏం తనేమైనా ఫోన్ చేశాడా అని అడిగింది. తన అభిప్రాయం తప్పదన్నంత నమ్మకంగా. విద్య ఆశ్చర్యంగా తల ఆడిస్తూ అవును ఎలా కనిపెట్టావు నువ్వు అని అడిగాడు. అదంతేలే అంది నవ్వేస్తూ. కిరీటి నా కొలీగ్ అని 3 ముక్కల సమాధానం చెప్పింది. ఆమె సమాధానం అతని కుతూహలాన్ని కుదుటపరచలేకపోయింది. విద్య మరేమీ అడగకుండానే అతను నాకిదివరకు ప్రపోజ్ చేశాడు అని చెప్పింది వంశీ ఒక్క వాక్యంలో అతని సందేహాలని నివృత్తి చేస్తూ. విద్య నివ్వెరపోయాడు. వంశీ తనని తప్పిస్తూ ఉండటానికి కారణం ఈ కిరీటేమో అనుకుని ఒక్క క్షణం పాటు అతని మనసులో చిన్న కలకలం రేగింది. ఏమని చేశాడేంటి అడగటానికి కూడా ఇష్టం లేనట్టు అడిగాడు. వంశీ అతనితో చెప్పటానికి వెనకాడలేదు. ఒకసారి అన్నాడు వైఫ్ గురించి. సింపుల్గా చెప్పాలంటే తను నీలా ఉండాలి. తెగించి చెప్పాలంటే నువ్వే కావాలి. ఐ వాంట్ టు మ్యారీ యూ అని చెప్పాడు. నువ్వేమన్నావు అని అడగటానికి విద్య చాలా ఆలస్యం చేశాడు. లైఫ్లో ఫస్ట్ టైం కదా చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను. అది కూడా ఎందుకంటే తను నా క్వాలిటీస్ చూసి ఇంప్రెస్ అయ్యానని చెప్పాడు. అమ్మ వాళ్ళకి కూడా ఈ విషయం తెలుసు. వంశీ చిన్నగా నవ్వింది. తెలుసా? విద్య చాలా ఆశ్చర్యపోయాడు. అతని ఆశ్చర్యాన్ని చూసి నవ్వింది వంశీ. ఇంతకీ కిరీటి గురించి ఎందుకంత స్పెసిఫిక్గా అడిగావు? నీ మొబైల్ నా దగ్గరే ఉండిపోయింది కదా. చాలాసార్లు చేస్తే ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి లిఫ్ట్ చేశాను. అతని వాయిస్లో ఏమంటారు? ఒక రకమైన యాంగ్జైటీ తెలిసిపోయిందిలే అని చెప్పి మరుక్షణంలో మరి నీ ఒపీనియన్ ఏంటి అతని మీద? సారీ ఇది నీ పర్సనల్, నేను అడగకూడదు అన్నాడు మళ్ళీ విద్యే. అంత పర్సనల్ ఏం కాదులే, అది అతని అభిప్రాయం అంతే. నా రిక్వైర్మెంట్స్ నాకు ఉంటాయిగా. నువ్వు ఎవరికైనా నీకు ఎవరైనా ప్రపోజ్ చేశారా సాగర్ అడిగింది వంశీ. ఆమె ప్రశ్నలో కుతూహలం లేదు. అతని సమాధానాన్ని పెట్టి అతని మనస్తత్వాన్ని అంచనా వేద్దామనే ఆలోచన ఉంది. లేదు తడబడుతూ చెప్పి, నీలాగా నాలో ఇంప్రెస్ చేసే క్వాలిటీస్ లేవు. మన క్వాలిటీస్ కొందరిని ఇంప్రెస్ చేస్తాయి కానీ ఇంప్రెసివ్ క్వాలిటీస్ కలిగిన కొందరు ఉండరు అంది వంశీ. విద్యకి ఏదో విషయం స్టడీ చేస్తూ మధ్యలో మెదిలినట్టు అయ్యింది. ఇద్దరి మాటలు సాగుతున్నాయి. కలిసిన ప్రతిసారి మాట్లాడుకున్న ఎంతకంటే తక్కువే ఆ మాటలన్నీ. చిన్నప్పటి విషయాలు కానీ అనుపమ పెళ్లి విషయాలు కానీ మాట్లాడుకోలేదు. మాటలన్నీ వర్తమానానికి సంబంధించినవే. వంశీకి పూర్తిగా నయం కాలేదు కాబట్టి
హాస్పిటల్లో ఉంచవలసిన అవసరం లేదని డాక్టర్ ఆమెను డిశ్చార్జ్ చేశారు. హాస్టల్కి దారిటో తెలుసు కనుక పరాకుగా బైక్ మీద కూర్చుంది వంశీ. అక్కడి నుండి ఆమె ఉంటున్న చోటు దూరమైనా ఎక్కువసేపు ప్రయాణించకుండానే బైక్ ఆగిపోయింది. బైక్ ఆగిపోవటంతో వంశీ కాస్త పరిసరాలు గమనించుకుంది. అది ఆమె ఉండే ప్రదేశం కాకపోవడంతో కాస్త కలవరపడుతూ, సాగర్, ఎక్కడికి తీసుకొచ్చావు అడిగింది. ఆమె కంగారుని గమనించిన చాలా చల్లగా, నువ్వురా అన్నాడు విద్య. ఆమె బైక్ మీద నుండి కిందికి దిగాక అతను సెల్లోర్ బైక్ పార్క్ చేసి వచ్చాడు. నన్ను హాస్టల్ దగ్గర దింపే సాగర్ అంది వంశీ నీరసంగా. ఎంత నీరసంగా ఉన్నావో నీకు తెలుస్తుందా? మళ్ళీ హాస్టల్కి వెళ్ళావంటే ఇంకెలా అవుతావో, పద ముందు అంటూ ఆమెను లిఫ్ట్ వైపు తీసుకెళ్లాడు. అవి విద్య ఉండే టవర్స్. అతను సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లో మరో 2 స్నేహితులతో కలిసి ఉంటున్నాడని వంశీకి తెలుసు. అందుకే లోపల అడుగు పెట్టాలన్నా ఆమెకు ఇబ్బందిగా అనిపించింది. ఒక అమ్మాయి మనసు పరిస్థితి తెలుసుకోలేడని విద్యని మనసులో విసుక్కుంది. రా మిస్ శాంభవి నవ్వుతూ అన్న విద్యని కొరకొరా చూసి ఇబ్బందిగా గుమ్మం వైపు చూసిన వంశీ ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయింది. ఎదురుగా లక్ష్మి నుంచుని ఉంది. ఆవిడని చూస్తూనే బామ్మ అని ఆనందం ఆశ్చర్యం కలగలిసిన గొంతుతో అంటూ లక్ష్మి భుజాల చుట్టూ తన చేతులు వేసింది చుట్టేస్తున్నట్టు. ఆవిడ చేతులు కూడా అంతే ఆప్యాయంగా మనవరాలి వీపుని నిమిరాయి. బామ్మని చూడటంతోనే వంశీకి ఎక్కడ లేని ఓపిక ధైర్యం వచ్చినట్టయింది. విద్య ఇద్దరిని చూసి నవ్వుతూ లోపలికెళ్ళాడు. వంశీ ఇప్పుడు అతన్ని పట్టించుకునే ధోరణిలో లేదు. ఎలా ఉంది తల్లి? లక్ష్మి మనవరాలిని పరిశీలనగా చూస్తూ అడిగింది. వంశీ బాగానే ఉంది అన్నట్టుగా తలాడించింది. వంశీ ఇల్లంతా గమనిస్తుంది. ఏ కుర్చీ అయినా కనబడితే కూర్చుందామని, అది బ్రహ్మచారుల ఇల్లు అవ్వటం వల్ల ఉపయోగకరమైన వస్తువులేం కనబడలేదు. వంశీ, నిలబడలేకపోతున్నావా? రా అంటూ పక్క గదిలోకి తీసుకెళ్లాడు. అక్కడ నేల మీద పరుపు వేసి శుభ్రమైన దుప్పటి పరిచి ఉంది. లక్ష్మి ఆ ఏర్పాటంతా ఆశ్చర్యంగా చూస్తూ, ఇవన్నీ ఎప్పుడు చేశావురా? ఇందాక ఈ గదంతా ఖాళీగా ఉంది అని అడిగింది. విద్య సమాధానంగా చిరునవ్వు నవ్వాడు. వంశీ ఇంకేం ఆలోచించకుండా పరుపు మీద కూర్చుంది. విద్య ఆమెకి ఎక్కడి నుండో ఒక తలగడ దుప్పటి తీసుకువచ్చి ఇచ్చి, ఫీల్ ఫ్రీ అని, ఎంతసేపు కూర్చుంటావు, పడుకో, నిన్న ఏదో మేనేజ్ చేశాను కానీ ఈరోజు డెఫినెట్గా ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పాడు వంశీతో. వంశీ వెనక్కి వాలి పడుకుంది. విద్య అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వంశీ లేచి పాలు తాగుతూ, బామ్మ, నేను ఇక్కడ ఉండలేను, నన్ను హాస్టల్లో దించమను అంది. ఏం? లక్ష్మి విద్య ఇద్దరూ ఒకేసారి కంగారుగా అడిగారు. అసలు ఇలా అన్నీ సమకూర్చే మగపిల్లలు ఉంటారా? విద్య అంత చేస్తుంటే ఆనందించక, ఏమిటి వంశీకి ఈ తిక్క అన్నట్టున్నాయి లక్ష్మి చూపులు. ఇక్కడ తన ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా, నాకు వాళ్ళకి కూడా ఇబ్బందే అంది వంశీ. వాళ్ళకేం ఇబ్బంది లేదులే, ఒక అతను వాళ్ళ ఊరు వెళ్ళాడు, పాపం ఇంకో అతను ఇంకెక్కడో ఉంటున్నాడట, నీకు నయం అయ్యేదాకా. విద్య చెప్పాలని అనుకున్న జవాబు లక్ష్మి ఇచ్చింది. నువ్వెప్పుడొచ్చావు బామ్మ అని అడుగుతూ విద్యను చూసింది. వంశీ అభినందిస్తున్న దానిలా. నేనంత ఆలోచన లేనివాడిని కానులే, నీ ఇబ్బంది గ్రహించలేనివాడిని కాను అన్నట్టు చూస్తున్నాడు విద్య. నేను ఇక్కడికి వచ్చింది నీకోసమే, వంశీని విద్యని మార్చి మార్చి చూస్తూ చెప్పింది లక్ష్మి. అవునా? వంశీకి ఏదో తెలియని మొహమాటం వచ్చేసింది హఠాత్తుగా. నా గురించి ఎందుకని బామ్మ నువ్వు శ్రమ తీసుకున్నావు? వంశీ ఏమనాలో తెలియక అడిగింది. అనుపమ పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరిగితే షిరిడీ వస్తామని మీ పెద్దమ్మ మొక్కుకుంది. దర్శనం చేసుకుని వస్తుంటే వీడిని కలిసి మొన్న అత్త పెళ్లికి మర్చిపోయినవి అందజేయాలని రమ్మన్నాను. వీడు రాకుండా ఫ్రెండ్స్ని పంపాడు. ఎందుకు అని అడిగితే నీ గురించి చెప్పాడు. మనవరాలి కంటేనా అని వెంటనే దిగిపోయాను నేను, లక్ష్మి వివరంగా చెప్పింది. నువ్వేమీ అంత ఫీల్ అవ్వకు, అమ్మమ్మకి నాలాగా అర్జెంట్ పనులుండవు కదా, వంశీ భావం గ్రహించిన వాడిలా అని. ఇంతకీ మా అమ్మ మర్చిపోయినవి ఇవిగో, ఇవి ఈ పాత బట్టలు అన్నాడు. విద్య అలా అనగానే లక్ష్మికి పౌరుషం పొడుచుకు వచ్చింది. ఓకే వంశీ, టేక్ కేర్, ఐ హ్యావ్ టు మూవ్. నీ మొబైల్కి సరిపడే ఛార్జ్ ఉందిలే నా దగ్గర, నెక్స్ట్ ల్యాప్టాప్ ఇక్కడే పెడతాను. లీవ్ గురించి అఫీల్ మెయిల్ డ్రాప్ చేయాలని అన్నావు కదా, ఓకే బాయ్ అని చెప్పి విద్య వెళ్ళిపోయాడు. వంశీ మేనేజర్కి సెలవు అడుగుతూ మెయిల్ పెట్టాక పద్మజకి ఫోన్ చేసింది. తాను వెంటనే బయలుదేరి వస్తాను అంది పద్మజ. కానీ వంశీ ఇష్టపడలేదు. వద్దని గట్టిగా చెప్పి శని ఆదివారాలు వీలు చూసుకుని తనే వస్తానని చెప్పింది పద్మజ సర్దుకునేలాగా. లక్ష్మి ఆగిపోయిన విషయం తెలిసి చాలా ఆనందించింది.
లక్ష్మి తిరిగి వచ్చేశాక వెళ్ళి కలిసి రావాలని కూడా అనుకుంది. ఆఫీస్కి కూడా మెయిల్ పెట్టేయటంతో వంశీ కాస్త తేరుకుంది. రాత్రి 8 దాటాక కొన్ని రకాల పళ్ళు తీసుకుని ఇంటికి వచ్చాడు విద్య. ముగ్గురు కలిసి భోజనం చేశారు. భోజనాలు ముగించాక ముగ్గురు కబుర్లలో పడ్డారు. వంశీ విద్యలో పెళ్లి చేస్తేనే కానీ మోక్షం రాదని ఎవరో చెప్పినట్టు లక్ష్మి ఇంకా ఆ ఆలోచనలోనే ఉంది. పైగా వారిద్దరినీ గమనిస్తూ వారి మధ్య చనువు వెనుక ఇటువంటి రహస్యం ఉండి ఉంటుందని తనకి తానే తీర్మానం చేసుకుంది. వంశీ గోడకి ఆనుకుని పరుపు మీద కూర్చుని ఉంది. లక్ష్మి ఆమె పక్కనే కూర్చొని ఆమె చేతికి నూనె రాస్తుంది. ఇప్పుడు ఎలా ఉంది? ఏమి లేదు. లేకపోతే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేద్దాం అడిగాడు విద్య. బాగానే ఉంది బావా నవ్వుతూ చెప్పింది వంశీ. సాగర్ అని పిలిచే వంశీ కొత్తగా తనను బావా అని సంబోధిస్తుంటే ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి వంశీని చూసి నవ్వాడు విద్య. ఏంటిదంతా అన్నట్టు వంశీ మాటల్లో కానీ చూపుల ద్వారా కానీ అతనికేం వివరించలేదు. లక్ష్మి ముఖం మాత్రం పత్తి పువ్వుల్లా విచ్చుకుంది సంతోషంతో. చిన్నప్పుడు నువ్వు వంశీనే చేసుకుంటానని అనేవాడివి గుర్తుందా? విద్యను ఉద్దేశిస్తూ అన్నా వంశీ వైపు చూసింది లక్ష్మి. పెద్ద శబ్దం వెనువెంటనే. కానీ లక్ష్మి విద్య ఉలిక్కిపడలేదు. ఎందుకంటే అది వర్ష సంకేతంగా బయట ఆకాశంలో అయినా మేఘగర్జన కాదు, వంశీ మదిలో అయిన శబ్దం అది. అందుకే లక్ష్మి వెంటనే అర్జున, ఫాల్గుణ, కిరీటి అంటూ ఏం చదవలేదు. పాత గడియారంలో అప్పుడే గంటలు కొట్టిన లోలాకంలా వంశీ మనసులో అలజడి ఊగిసలాడుతుంది. వంశీ వైపు చూసి చూడనట్టు చూస్తూ ఏమో అమ్మమ్మ అని నవ్వేశాడు. మనవడిని మురిపెంగా చూస్తూ ఏరా సిగ్గా? లక్ష్మి విద్య భుజాన్ని చిన్నగా చరిచింది నవ్వుతూ. ఛీ అదేం లేదు అని ఊరుకున్నాడు. ముసలావిడ ఈ పనులేంటని అచ్చంగా తల్లిలాగానే అనుకుంది వంశీ. మనవడి వంతు అయిపోయాక మనవరాలి వైపు తిరిగింది లక్ష్మి. మరి నీకు అన్నాడు. నిన్నేనే మళ్ళీ అడిగింది లక్ష్మి. విద్య ఆమె సమాధానం కోసం ఒళ్ళంతా చెవులు చేసుకుంటున్నాడు. నేను మాత్రం ధైర్యంగా ఉన్నవాళ్ళనే చేసుకుంటాను బామ్మా అని చెప్పిన వంశీ భావం అర్థం కాక కళ్ళు చిట్లించింది లక్ష్మి. విద్యకు అసలు అర్థం కాలేదు. వంశీలో ఈ వైఖరి విద్యకు నచ్చదు. ఎంతకాలంగానో ఆమె మనస్తత్వాన్ని అంచనా వేద్దామని ఎదురు చూస్తున్న విద్య ప్రయత్నం వృధాగా అయింది. అంటే ఎవరిలాగా డేట్ చేయాలి? కిరీటిలాగానా అంటూ ఆపాడు. చువాలను చూసింది వంశీ. మధ్యలో ఈ కిరీటి ఎవరు? లక్ష్మికి ఏం అర్థం కాలేదు. ఆవిడ సందేహం తీర్చకుండా అవును అలాగే అంది వంశీ విద్య వైపు నుండి తల తిప్పకుండా. విద్య అలా కిరీటి ప్రస్తావన తేవటం ఆమెకి నచ్చలేదు. తప్పు అతనిదే అయినా వంశీ ఖచ్చితంగా అవునని చెప్పడం విద్యకి గిట్టలేదు. చటుక్కున లేచి వెళ్ళిపోయాడు. ఏమిటే నాకు అర్థమై చావటంలా లక్ష్మి సాగతీసింది. విద్య ఆ రోజు వంశీ లేచేసరికి వెళ్ళిపోయాడు. లక్ష్మిని అడిగితే తెలిసింది అతను ఆఫీస్కి వెళ్ళిపోయాడని. ఆ రోజు ఉదయం కూడా వంశీ పూర్తి విశ్రాంతి తీసుకుంది. ఇక ఆమెకు అక్కడ ఉండటం ఏమాత్రం ఇష్టం లేదు. మునుపటి రోజు రాత్రి విద్యుత్ తెచ్చిన ప్రస్తావన ఒక కారణం. ఆ సాయంత్రం విద్యుత్ తొందరగా వచ్చేశాడు. అతని ఇంట్లో అడుగు పెట్టేశాక హాస్టల్కి వెళ్ళిపోతాను బామ్మ అని వంశీ అడగటం వినిపిస్తుంది. అప్పుడే వెళ్ళిపోతావా? ఏది నీకు తగ్గనిదే లక్ష్మి గట్టిగా అంటుంది. బామ్మ ఏది ఏమైనా తప్పదు. నాకు ఉద్యోగం ఉంది. నా మీద చాలా బాధ్యతలున్నాయి. ఇక నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను వెళ్ళక తప్పదంతే కరాఖండిగా చెప్పేసింది వంశీ. లక్ష్మి ఒప్పుకోక తప్పలేదు. సరేలే కానీ ముందు స్నానం చెయ్యి. తేలిగ్గా ఉంటే నేనే పంపించేస్తాను అంది లక్ష్మి. ఇలాంటి మెలికలుగా పెట్టొద్దు. అయినా నేను బట్టలు తెచ్చుకోలేదు కనుక ఇక స్నానం మాట ఎత్తకు. చాలే పెళ్లి కావలసిన పిల్లవు. ఇలాగ వెళ్ళిపోతావా? చిచ్చి చిరాకు పడింది లక్ష్మి. పెళ్లికి స్నానానికి సంబంధం ఏమిటో వంశీకి అర్థం కాలేదు. బామ్మ నువ్వు లింకులు పెట్టకు. నేను హాస్టల్కి వెళ్ళి ఫ్రెష్ అవుతానని చెప్పాను కదా గట్టిగా చెప్పింది వంశీ. కానీ లక్ష్మికి ఆమెను అలా పంపటం ఇష్టం లేదు. ఆవిడికి చాలాసేపు ఆలోచించకుండానే తట్టింది. మీ అత్త చీర ఉంది కదా అది కట్టుకుందువు కానీ అంది. వంశీకి ఆ ఆలోచన నచ్చలేదు. ఆ పరిష్కారానికి కూడా కొన్ని సమస్యలున్నాయి. వాళ్ళు అలా చర్చించుకుంటూ ఉండగా ఆ గదిలోకి వచ్చాడు విద్య. అతన్ని చూస్తూనే తను పైకే అనాలనుకున్న వాక్యాన్ని వంశీ లక్ష్మి చెవు దగ్గర అడగబోయింది. విద్య ఆమె ఏం చెప్తుందో అనే ఆతృత కొద్దీ ఆ మాట వినటానికి దగ్గర కంటా వచ్చి ముందుకు ఒరిగాడు. కానీ బామ్మ బ్లౌజ్ ఎలాగా అని అడగాలనుకున్న వంశీ తన ప్రయత్నం మానుకుని ముందుకి అలా ఒరిగిన విద్య భుజాన్ని చిన్నగా చరిచింది. అంటూ అతను వెనక్కి జరిగాడు. లక్ష్మి అలా అంటున్న మనవడిని చూసి ఒక్కసారి ఉలిక్కిపడి
నువ్వెప్పుడొచ్చావురా అని అడిగింది, ఇంకా ఆ ఉలికిపాటుతోనే. విద్య లక్ష్మికి ఏ సమాధానం ఇవ్వకుండా వంశీని చూస్తూ ఆమె కొట్టిన చోట చేత్తో రాసుకుంటున్నాడు. అలా చేసి ఉండవలసింది కాదని అనిపించి సారీ అంది గిల్టీగా. ఏంటి సారీ? కొట్టించుకో తిరిగి అన్నాడు విద్య తన మనసులో భావం కనబడకుండా. అతను నిజంగా కొట్టడానికి వస్తున్నట్టు వెనక్కి జరిగింది వంశీ. లేదు ఊ లేదు అంటూ సున్నితంగా ఆమె పోనిటియల్ లాగాడు విద్య. జాగ్రత్త అనే అర్థం స్ఫురించేలా చూపుడు వేలు చూపించింది. నువ్వు వెళ్ళాలా? లక్ష్మి తీయగా విసుక్కుంది. వంశీ విద్య అలా సరదాగా ఉంటే చూడాలని ఆవిడ దీర్ఘకాల కోరిక. విద్య మౌనంగా వంశీ చేతికి ఒక కవర్ అందించాడు. వంశీ కన్నా లక్ష్మికి ఆత్రంగా ఉంది. నీకోసం డ్రెస్ తీసుకువచ్చాను అన్నాడు. వంశీ కవర్ నుండి డ్రెస్ బయటికి తీస్తుండగా బేబీ పింక్ కలర్ మీద సిల్వర్ కలర్ వర్క్ చేసిన టాప్ అది. చూడగానే వంశీ మనసు పారేసుకుంది. దానికి మిగిలిన సెట్ కూడా తీసుకొచ్చాడు. ఎంత బాగుందిరా! వంశీ మనసులోని మాట లక్ష్మికి చెప్పింది. అది వంశీ నోటి నుండి వచ్చిన వాక్యమైతే విద్య ఆనందం మిన్నువంటేది. సెల్లార్లో విద్య బైక్ తీస్తుండగా నీ కారేది అడిగింది వంశీ. అది నా ఓను కాదు లోను కాదు, బైక్ అయితే నువ్వు రానంటావని ఫ్రెండ్ కాళ్ళ వేళపడి తెచ్చాను. వంశీ పక్కన నవ్వింది. విద్య బోసిగా ఉన్న ఆమె చెవి తమ్మెలను గమనించడం చూసి ఇబ్బందిగా తలదించుకుంది వంశీ. ఇవి ఇప్పుడైనా పెట్టుకో అంటూ విద్య చెయ్యి ముందుకు చాపాడు. వంశీ విస్తుపోయింది. విద్య తనకిస్తే తను సింధుకిచ్చేసిన జూకీలా అవి. అతని దగ్గరికి అవి ఎలా చేరుకున్నాయో అన్న ప్రశ్నగానే మిగిలింది వంశీ ఆలోచనల్లో. ఇవి ఇప్పుడు బాగుంటాయి నీకు అన్నాడు. వేద్దేం రెట్టించాడు. వంశీ మరో దారి లేక జూకీలను పెట్టుకుంది. కస్సుబుస్సుమంటూ అతని మాటకి అడ్డం వచ్చే వంశీ ఎందుకో ఆ క్షణం అతని ఆజ్ఞను తిరస్కరించలేకపోయింది. విద్య వంశీని బైక్ మీద ఆమె హాస్టల్ దగ్గర దిగబెట్టాడు. హాస్టల్ బాల్కానీ నుండి సింధుతో మరో 2 అమ్మాయిలెవరూ వీరిద్దరినే గమనిస్తున్నారు. ఇంతకీ నాకు అని ఒకసారి ఆలోచిస్తున్న వాడిలా అటు ఇటు చూసి నాకు ధైర్యం ఉందా అని అడిగాడు తెలివిగా అనుకుంటూ డొంక తిరుగుగా. వంశీ తుల్లిపడింది. విద్య మరో రకంగా తన మీద అభిప్రాయం ఏంటని అడిగిన ప్రశ్నకు నివ్వెరిపోతూ హాస్టల్లోని తన గదిలోకి అడుగుపెట్టింది వంశీ. ఆమె గది తలుపులు తెరిచి ఉన్నాయి, కానీ అక్కడంతా చీకటిగా ఉంది. సింధు ఏదని మనసులో అనుకుంటూ గదిలోని లైట్ ఫ్యాన్ స్విచ్లు వేసి విద్య ఆలోచనలోని మంచం మీద వాలింది. పరాకుగా ఉన్న ఆమె పట్టించుకోలేదు, కానీ సింధు మరో 2 అమ్మాయిలు ఆమె గదిలోకి వచ్చారు. వారు ముగ్గురే వంశీని విద్యని బాల్కనీలో నుండి గమనించింది. వంశీ ఇప్పుడు ఎలా ఉందే? సింధు పలకరింపుకి ఉలిక్కిపడింది వంశీ. సింధుతో పాటు పక్క గదిలో ఉండే 2 అప్పుడు గమనించింది. ఫైన్. హాయ్ మంజు, హాయ్ గీత అంది నవ్వుతూ. అలా వెళ్ళావు, ఇలా వచ్చావు ఏంటి వంశీ కదా అడిగింది మంజు అల్లరిగా. ఆమె పైకి తేలలేదు, కానీ విద్య గురించే ఆమె ఆరా. ఎలా వెళ్ళాను, ఎలా వచ్చాను వంశీకి అర్థం కాలేదు. చాలా ఫీవర్తో వెళ్ళావు కదా, ఇప్పుడు మళ్ళీ మామూలుగా హెల్తీగా ఉన్నావుగా, అది మంజు అనేది చెప్పింది గీత అర్థమయ్యేటట్టు. ముగ్గురు వంశీ చుట్టూ కూర్చోవటంతో ఆమె లేచి గోడకి ఆనుకుని కూర్చుంది. ఏంటి వంశీ, అంత హ్యాండ్సమ్ బాబు ఉంటే మాత్రం ఇంత సీక్రెటా? మంజు ప్రశ్నకి వంశీ సింధు వైపు చూసింది చిరుకోపంగా. ఏం చెప్పావు అన్నట్టు. వంశీ మీ బావకి పెళ్ళయిందా? కొంటిగా నవ్వింది గీత. వంశీ తుల్లిపడింది. వాళ్ళంతా అలా సరదాగా కబుర్లు చెప్పుకోవటం ఆమెకి కొత్తేమీ కాదు, కానీ అంశం విద్యది కావటంతో వంశీకి తుల్లిపాటు ఇబ్బంది కూడా కలిగాయి. ఈ సింగిల్ సింధు చెప్పింది. తనెక్కడ వర్క్ చేస్తున్నాడు? మంజు ప్రశ్నించింది మళ్ళీ. మంజు, నువ్వు చేసే ఎంక్వైరీలన్నీ నా గురించేనని గుర్తు పెట్టుకుని ప్రొసీడ్ అవ్వు గీత అంది. గీత, నేను కొంచెం సెల్ఫిష్ ఈ విషయంలో, సారీ ఇతని విషయంలో. మంజు గీతల మాటలు నవ్వులాటకేనని తెలిసినా వంశీ ఎందుచేతనో మాట జోడించలేకపోయింది. మీరు ఆగండి, మాకు తెలియాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి అంది సింధు. మంజు గీతలు వేళాకోళాలు కట్టిపెట్టారు. వంశీ అతన్ని చూసి మీ బావనుకుంటా అని చెప్పాను, కన్ఫర్మ్ చేయలేదు. ఇంతకీ తనేనా సాగర్ అని అడిగింది సింధు. అవును నవ్వింది వంశీ. కానీ మీ బావ ఇదే సిటీలో ఉంటున్నట్టు ఒక్కసారైనా చెప్పలేదేం వంశీ? గీత ఈసారి మామూలుగానే అడిగింది. నిజమే కదా అన్నట్టు చూసింది మంజు. విద్య అడిగిన ప్రశ్న ఇంకా ఎక్కడో వంశీని సతాయిస్తూనే ఉంది. తను హైదరాబాద్ వచ్చి ఎక్కువ నెలలు కాలేదు. అంతకుముందు ముంబైలో ఉండేవాడు చెప్పింది వంశీ. నీ హ్యాంగింగ్స్ కూడా బాగా సెట్ అయ్యాయి మంజు ప్రశంసించింది. అవి తనిచ్చినవే చెప్పింది సింధు.
వంశీ వాళ్ళ వేళాకోళానికి స్పందించే విధంగా లేదు. వాళ్ళని వాళ్ళ మాటలను తప్పించుకునేందుకు లేని నీరసం నటించింది. వంశీని గమనించి, ఓకే వంశీ, ఇప్పటికే బాగా అలసిపోయావు, రెస్ట్ తీసుకో అని కదిలారు మంజు, గీత. అవన్నీ సరే, సాగర్ ఇచ్చిన జూకీలు నీకిచ్చాను కదా. వంశీ మిగిలిన వాక్యం పూర్తి చేయకమునిపే, అవేగా నీ చెవులకి ఉన్నాయి నవ్వింది సింధు. సింధు, అవి నేను నీకు ఇచ్చేశాను కదా. ఆ రోజు అతనికి కొరియర్ చేసేటప్పుడు పెట్టేశానులే కవర్లో. వంశీకి అప్పుడు అర్థమైంది అతను తనే కొరియర్ చేసినట్టు ఎలా కనుక్కోగలిగాడో. అది సరేలే, మంజు సాగర్ గురించి చెప్పింది, గీత కూడా చెప్పింది. నువ్వు చెప్పలేదంటే కళ్ళెగరేసింది. నేనేం చెప్పాలి మీ బావ గురించి? వేషాలా? తెలియనట్టు అడుగుతావేంటే? ఎలా ఉన్నాడో చెప్పు. మామిడి పండులా ఉన్నాడు, కన్ను గీటింది సింధు. ఆమె పోలిక వింటూనే వంశీ వెగటుగా మార్చుకుంది మొహాన్ని. వంశీ ముఖంలో మారిన భావాలు చూస్తూ సింధు పకపక నవ్వింది. లక్ష్మిని తిరిగి ప్రకాష్ దగ్గరకు పంపేందుకు అన్ని ఏర్పాట్లు చేసి ఆవిడని జాగ్రత్తగా ట్రైన్ ఎక్కించి వచ్చాడు విద్య. అతని స్నేహితులు కూడా ఫ్లాట్కి వచ్చేశారు. లక్ష్మి ఉండగా విద్యకి తీరిక చిక్కలేదు, కానీ ఆవిడని ఎక్కించి రాగానే అతని బుర్రని తొలుస్తున్న అనుమానం గురించి తేల్చే ప్రయత్నంలో ఉన్నాడు విద్య. అప్పుడు రాత్రి 11 గంటలు దాటుతుంది. విద్య లేచి ల్యాప్టాప్ తీసి సెట్ ఆన్ చేసి ఫేస్బుక్లో లాగిన్ అయ్యాడు. నోటిఫికేషన్స్, లింక్స్, కామెంట్స్ ఎన్నో ఎదురు చూస్తున్నా అటువైపు దృష్టి పెట్టకుండా కిరీటి అని సెర్చ్ బార్లో టైప్ చేసి వెతుకులాట మొదలుపెట్టాడు. రిజల్ట్స్ చాలానే వచ్చాయి. కిరీటి ఇంటి పేరు కానీ పూర్తి పేరు కానీ తెలియదు. కానీ అతను ఎలా ఉంటాడో ఏంటో అని, అతను ఏం చదువుకుని ఉంటాడో తెలుసుకోవాలని విద్య చాలా తాపత్రయపడుతున్నాడు. వంశీ కిరీటి గురించి తన దగ్గర పెద్దగా ప్రస్తావించలేదు కూడా. కానీ డేరింగ్ అంటే కిరీటిలాగానా అని అతను వేసిన ప్రశ్నకి ఆమె అవును అని చెప్పడం విద్యని కుదురుగా ఉండనివ్వలేదు. వెంటనే తనకి తోచిన దారిలో వివరాల సేకరణకు పూనుకున్నాడు. వంశీ పనిచేస్తున్న సంస్థ పేరు అతని పేరుకు జోడించి మళ్లీ వెతికాడు విద్య. అందులో మొదటి నుండి చివరి వరకు వచ్చిన అన్ని రిజల్ట్స్ పరిశీలించేద్దామని నిర్ణయించుకుని ఆ పని చేశాడు. అతని ప్రయత్నం పెద్దగా పరీక్ష పెట్టలేదు. మొదటి లింకే తనకు కావలసిన కిరీటిది. కిరీటిని విద్య అంతకు ముందు చూడకపోయినా కిరీటి లేటెస్ట్గా పోస్ట్ చేసిన వీడియో వల్ల విద్యకి అది తను వెతుకుతున్న మనిషిదేనని అర్థమైంది. ఆ వీడియో వంశీ ఆఫీసులో జరిగిన ఏమిటిది. వంశీ కిరీటి పక్కపక్కనే ఉండటం గమనించి కనుక్కోగలిగాడు విద్య. ఏమిటో ఆ వీడియో స్పెషాలిటీ అని ప్లే చేశాడు. వితౌట్ వంశీప్రియ, మై ఫ్రెండ్, స్టేజింగ్ ఆఫ్ మైండ్ వాజ్ ఫ్యూటైల్ అనే పోస్టుతో ఉంది ఆ వీడియో. వాయిద్య సహకారంతో మొదలయ్యింది ఆ వీడియో. ఆ సంగీతం విద్యకి తెలిసినట్లే అనిపించింది. పెహలా నషా పెహలా హువా ప్రేమ గీతాన్ని వంశీ, కిరీటి ఇద్దరూ కలిసి పాడారు. ఆ వీడియో పూర్తి అయ్యేసరికి విద్యకి ఉన్న ఆలోచనలు తగ్గకపోగా పెరిగిపోయాయి. సుమారు 6 అడుగుల ఎత్తు, చక్కటి రంగు, రూపు ఉన్న కిరీటి రూపం విద్యకి బాగా గుర్తుండిపోయింది. అతడి డెసిగ్నేషన్ ముందే కనిపించి చురక అంటించింది. అతని వివరాలు పరిశీలిస్తుండగా విద్య స్నేహితుడు జగదీష్ వచ్చి విద్య పక్కనే కూర్చున్నాడు. విద్యకి అతన్ని పట్టించుకుని తీరికలేదు. కిరీటి షేర్ చేసిన ఫోటోగ్రాఫ్స్ పరిశీలిస్తున్నాడు. అవన్నీ కిరీటి తీసినవి అని తెలుసుకుని విద్య ఆశ్చర్యానికి బదులు కంగారు పడుతున్నాడు. ఎవరా అమ్మాయి? జగదీష్ వంశీని ఉద్దేశించి అడిగాడు వీడియోలో చూసి. అప్పుడు విద్య చూస్తున్న ఏ ఫోటోలోనూ ఆ అమ్మాయి లేదు. ఎక్కడ్రా అడిగాడు విసుగ్గా. అతను ల్యాప్టాప్ మీదున్న విద్య వేలుని పక్కకి తోసి మౌస్తో కిరీటి వంశీల వీడియో మీద పెట్టి ఈ అమ్మాయి అన్నాడు. తను మా మావయ్య గారు అమ్మాయి, ఇష్టం లేకుండా బదులిచ్చాడు విద్య. జగదీష్ అక్కడితో ఆగలేదు. మరి ఆ పక్కనతను ఎవరు? తన హబ్బీనా? జగదీష్ ప్రశ్నకి విద్య అంత ఎత్తున లేచినట్టు, ఏరా మనుషుల మొహాలే కాని కింద పోస్ట్ చదవా? చిరాకు పడ్డాడు. జగదీష్ కాస్త విచిత్రంగా చూశాడు విద్యవంక. ఎందుకలా చిరాకు పడుతున్నావు? పేరు బాగున్నారు, మేబీ వైఫ్ అండ్ అని జగదీష్ ఇంకా పూర్తి చేయక మునిపే, కాదు ఇద్దరు ఫ్రెండ్స్. వంశీ గురించి ఏ వివరాలు తెలియకే జగదీష్ అడిగినా ఎందుకో తట్టుకోలేకపోయాడు విద్య. ఇతనికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపనా? మౌస్ మీద తన వేలు ఉండటంతో అడిగాడు జగదీష్. రే, విద్యకి పిచ్చి విసుగు కలిగింది. ఏంటి నన్ను ఏడిపించేయాలని కంకణం కట్టుకున్నావా? అయినా నాకు తెలియక అడుగుతున్నా. నాకు మౌస్తో ఆపరేట్ చేయటం రాదని నీకెప్పుడైనా చెప్పానా? అడిగాడు విద్య మండిపడుతూ. ఓ అర్థమైంది అని స్క్రీన్ మీద కిరీటి పేరు చూసి కిరీటి గురించి ఎంక్వైరీ చేస్తున్నావా? జగదీష్ ప్రశ్నకి ఏం బదులివ్వాలో తోచలేదు. అతని ప్రశ్నలకి ఖచ్చితంగా బదులు చెప్పవలసిన అవసరం లేదు, కానీ ఒకే ఇంట్లో ఉంటున్నారు. కళ్ళు తెరుచుకుని గదిలో ఉన్నంతసేపు ఒకరి మొహం ఒకరు చూసుకోక తప్పదు కనుక ఆ అమ్మాయి నా మరదలు, అతను అని కిరీటిని చూపించి ఒకసారి ఎప్పుడో ప్రపోజ్ చేశాడని చెప్పింది.
చాలా డీటెయిల్స్ అన్నాడు విద్య. ఏ నీ మరదలకి ఎఫ్బి అకౌంట్ లేదా? కళ్ళెగరేశాడు జగదీష్. ఏమిటి విషయం అన్న అర్థం స్ఫురించేలా. ఏమో తెలియదు, ఉన్నది ఉన్నట్టుగా మనసులోకి చెప్పాడు. కానీ ఆ క్షణమే అతనికి వంశీ గురించి వెతకలేదే అనిపించింది. ఏం తెలియదు నీకు? తన అకౌంట్ డీటెయిల్సా? లేక ఇంతకీ అతను తనకి ప్రపోజ్ చేస్తే నీకెందుకు ఆరాలు? జగదీష్ ఆరా ప్రారంభించాడు. విద్యకి అతని దగ్గర తేలటం ఇష్టం లేదు. నిన్న తను చెప్పిందిలే, నాకు కిరీటి తన అకౌంట్లో వీడియో పోస్ట్ చేశాడు చూడమని విద్య చెప్పాడు. ఏం తనే నీకు షేర్ చేయొచ్చుగా? అంటే తనకి అకౌంట్ లేదంటావా? అంతేగా, అదే అయి ఉంటుంది. లేకపోతే నా డీటెయిల్స్ తీసుకుని తనే షేర్ చేసి ఉండేది. నాకు ఈ ఐడియా లేదు చూసావా? ఇందాక నువ్వు తన గురించి అడిగితే తెలియదన్నాను అని జగదీష్ని పొగిడినట్టు మాట్లాడాడు. విద్య పొగడతా ఒకటే అయినా పనిచేసింది. సమ్ టైమ్స్ అంతేరా, మైండ్ ఆబ్సెంట్ అయిపోతుందిలే అన్నాడు జగదీష్ పెద్ద ఘనకార్యం చేసినట్టు. విద్య పళ్ళకిలించాడు తేలకుండా. జగదీష్ కూడా ఆసక్తిగా కిరీటి వివరాలన్నీ చూశాడు. అంతా చూశాక అతనిలో ఎంత టాలెంట్ ఉందో చూడు. పొజిషన్ బాగుంది, ఆర్ట్ ఉంది, గుడ్ సింగర్ అన్నాడు జగదీష్. ఏమోరా, నేను జస్ట్ వీడియో గురించి లాగిన్ అయ్యాను. ఇంకా నిద్ర వస్తుంది, నేను లాగౌట్ అవుతాను అబద్ధం చెప్పాడు విద్య. మౌస్ మీదున్న జగదీష్ వేలు అతన్ని కంగారు పెడుతుంది. తన అకౌంట్ నుండి ఎక్కడ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతాడోనని. లాగౌట్ అయిపోయే వరకు విద్యకి మనశ్శాంతి లేదు.